క్వశ్చన్. ఇటీవల ఒక విదేశీ సబ్ నెప్ట్యూన్ ఎక్సోప్లానెట్ యొక్క గాలిలో నీటిని ఏ టెలిస్కోప్ కనుగొంది? ఆప్షన్ A. హబుల్ స్పేస్ టెలిస్కోప్, ఆప్షన్ B. స్పిట్జర్ స్పేస్ టెలిస్కోప్, ఆప్షన్ C. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్, ఆప్షన్ D. చంద్ర ఎక్స్ రే అబ్జర్వేటరీ. The correct answer is జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్. question. భారతదేశంలో పెద్ద సంఖ్యలో మంచు చిరుతల జనాభాను వెల్లడించిన కెమెరా ట్రాపింగ్ అధ్యయనం ఎక్కడ నిర్వహించబడింది? ఆప్షన్ A. సిక్కిం, ఆప్షన్ B. అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ C. లడఖ్, ఆప్షన్ D. హిమాచల్ ప్రదేశ్. The correct answer is లడఖ్. question. హుడ్కో ఎన్ని నెలల్లో జీరో ఎన్పిఏ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది? ఆప్షన్ A. 6 నెలలు, ఆప్షన్ B. 12 నెలలు, ఆప్షన్ C. 18 నెలలు, ఆప్షన్ D. 24 నెలలు. The correct answer is 18 నెలలు. question. 6.5 సీట్లు అదనంగా చేర్చే 5 ఈత్ల విస్తరణకు ఎంత మొత్తం వ్యయంతో ఆమోదం లభించింది? ఆప్షన్ A. 9,828 కోట్ల రూపాయలు, ఆప్షన్ B. 10,828 కోట్ల రూపాయలు, ఆప్షన్ C. 11,828 కోట్ల రూపాయలు, ఆప్షన్ D. 12,828 కోట్ల రూపాయలు. The correct answer is 11,828 కోట్ల రూపాయలు. question. తాజా నివేదికల ప్రకారం పచ్చి పసుపు యొక్క కనీస మద్దతు ధర ఎంఎస్పి కోసం ప్రభుత్వం ఏమి ఆలోచిస్తోంది? ఆప్షన్ A. 70 రూపాయలు కేజీ, ఆప్షన్ B. 80 రూపాయలు కేజీ, ఆప్షన్ C. 90 రూపాయలు కేజీ, ఆప్షన్ D. 100 రూపాయలు కేజీ. The correct answer is 90 రూపాయలు కేజీ. question. ఇటీవల USD 9.1 బిలియన్ల విలువైన 277 కొత్త నిబద్ధతలను ఏ సంస్థ సమీకరించింది? ఆప్షన్ A. ప్రపంచ బ్యాంకు, ఆప్షన్ B. అంతర్జాతీయ ద్రవ్య నిధి, ఆప్షన్ C. అవర్ ఓషన్ కాన్ఫరెన్స్, ఆప్షన్ D. ఐక్యరాజ్యసమితి సాధారణ సభ. The correct answer is అవర్ ఓషన్ కాన్ఫరెన్స్. question. ఇటీవల స్థిరమైన అభివృద్ధి కోసం ఒక ప్రపంచ న్యాయ సంస్థలో ఏ దేశం చేరింది? ఆప్షన్ A. భారతదేశం, ఆప్షన్ B. బ్రెజిల్, ఆప్షన్ C. నైజీరియా, ఆప్షన్ D. దక్షిణాఫ్రికా. The correct answer is నైజీరియా. question. పసిఫిక్ అలయన్స్ ఇటీవల ఏ దేశంతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని అమలు చేసింది? ఆప్షన్ A. చైనా, ఆప్షన్ B. జపాన్, ఆప్షన్ C. సింగపూర్, ఆప్షన్ D. దక్షిణ కొరియా. The correct answer is సింగపూర్. question. 2025 జియో సస్టైనబుల్ డెవలప్మెంట్ అవార్డును అందుకోవడానికి ఏ సంస్థ సిద్ధంగా ఉంది? ఆప్షన్ A. యుఎన్ఇపి, ఆప్షన్ B. ఐఐఏఎస్ఏ, ఆప్షన్ C. ప్రపంచ బ్యాంకు, ఆప్షన్ D. నీతి ఆయోగ్. The correct answer is ఐఐఏఎస్ఏ. question. 29 భద్రతా నిబంధనలకు అంగీకరించిన తరువాత ఏ సంస్థ ఇటీవల స్టార్లింక్కు లోయి లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీ చేసింది? ఆప్షన్ A. ట్రై, ఆప్షన్ B. మా, ఆప్షన్ C. డాట్, ఆప్షన్ D. ఇస్రో. The correct answer is డాట్. question. ఇటీవలి అధ్యయనం ప్రకారం లడఖ్లో మంచు చిరుతల జనాభా ఎంత ఉంటుందని అంచనా వేయబడింది? ఆప్షన్ A. 377, ఆప్షన్ B. 427, ఆప్షన్ C. 477, ఆప్షన్ D. 527. The correct answer is 477. question. అటవీ మ్యాపింగ్ కోసం ఇటీవల కక్ష్యలో గొడుగులాంటి యాంటెన్నాను ఈ ఉపగ్రహం విప్పింది? ఆప్షన్ A. RISAT-1B, ఆప్షన్ B. ప్రోబా 3, ఆప్షన్ C. బయోమాస్ ఫారెస్ట్ శాటిలైట్, ఆప్షన్ D. సెంటినెల్ 6. The correct answer is బయోమాస్ ఫారెస్ట్ శాటిలైట్. question. నీటిని పాజిటివ్గా మార్చిన ప్రపంచంలోనే మొట్టమొదటి ఇప్గా ఏ పునరుత్పాదక ఇంధన సంస్థ అవతరించింది? ఆప్షన్ A.
టాటా పవర్ పునరుత్పాదక ఇంధనం. Option B. రీన్యూ పవర్. Option C. అదానీ గ్రీన్. Option D. అజూర్ పవర్. The correct answer is అదానీ గ్రీన్. question. 2025లో ఇండియా సైబర్ సెక్యూరిటీ సింపోజియంకు ఆతిథ్యం ఇవ్వడానికి ఏ నగరం సిద్ధంగా ఉంది? Option A. ఢిల్లీ. Option B. ముంబై. Option C. బెంగళూరు. Option D. హైదరాబాద్. The correct answer is బెంగళూరు. question. బ్రహ్మోస్ మిస్సైల్ ఫ్యాక్టరీ ఎక్కడ ప్రారంభించబడుతుంది? Option A. కాన్పూర్. Option B. వారణాసి. Option C. లక్నో. Option D. ఆగ్రా. The correct answer is లక్నో.